ఈ లవదికయ సంఘం కూడా లైసస్ అనే నదీ తీరాన కట్టబడిన నగరం. దీనికి ఒరిజినల్ నేమ్, లవదికయకు ఒరిజినల్ నేమ్ ఏంటంటే ద సిటీ ఆఫ్ జియస్, అంటే గ్రీక్ గాడ్ నేమ్ ప్రకారంగా జియస్ అనే వారి యొక్క డెయిటీ పేరు మీద ఈ పట్టణము ఉంటూ ఉండేది. సో ఇట్ ఈస్ ఎ గాడ్స్ సిటీ అన్నట్టు, దేవుని యొక్క లేదంటే భగవంతుని యొక్క పట్టణం అని అనుకునే రీతిలో దీని యొక్క పేరు ద సిటీ ఆఫ్ జియస్. ఆ తర్వాత దీనికి యాంటియోకస్ ద సెకండ్ తన భార్య పేరును పెట్టుకున్నాడు. ఆయన యొక్క భార్య పేరు లవోదికే. అందుకని ఆయన భార్య పేరు మీద ఈ పట్టణము లవోదికయ అని పేరు నామకరణం చేశాడు. ఇది మోడర్న్ డేలో మనం చూసినట్టయితే డెనిజ్లీ అనే నగరం ఉంటుంది టర్కీలో. డెనిజ్లీ అనే నగరం ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ లవోదికయ పట్టణం ప్లేస్ లో ఉంటుంది. మోడర్న్ డే టర్కీలో ఉంటుంది ఇది. ఇప్పుడు మనం దానిని తుర్కియే అని పిలుస్తున్నాం. దాన్ని కూడా పేరు మార్చేశారు దేశం. ఇక్కడ ఉన్నటువంటి వారు లెజర్ గా, అంటే చాలా నింపాదిగా జీవిస్తూ ఉండేవారు. ఖాళీ సమయం ఎక్కువ ఉండేది. ఆటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండేటువంటి వారు. చాలా స్టేడియంస్ అక్కడ ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి, నాటకాలు, తర్వాత ఈ కళాకారులు ప్రదర్శనలు చేయడానికి యాంఫీ థియేటర్స్ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఎక్కువ సమయం వీరికి, అంటే రిచ్ పీపుల్ కదా, వీరికి ఖాళీ సమయం ఉన్నప్పుడు దానిని ఏ విధంగా వినియోగించుకోవాలి అంటే థియేటర్స్ లోను, యాంఫీ థియేటర్స్ లోను, స్టేడియంస్ లోను వారు తమ యొక్క సమయాన్ని గడుపుతూ ఉండేటువంటి వారు. సో ఇది చాలా రిచ్ పీపుల్ ఉన్న నగరం. తర్వాత క్వాలిటీస్ కూడా అలాగనే వారి యొక్క అలవాట్లు కూడా అదే విధంగా ఉంటూ ఉంటాయి. కొలసి అనే పట్టణం, కొలసి సంఘం మనకు తెలుసు కదా. ఈ కొలసికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. అలాగే ఇంకొక పక్కన ఫిలదెల్ఫియా, ఈ ముందు సంఘము మనం 6వ సంఘంగా చదువుకున్నాం కదా, 6వ సంఘమైన ఫిలదెల్ఫియా అనేటువంటి ఈ పట్టణం సౌత్ ఈస్ట్ లో 40 మైల్స్ దూరంలో ఉంటూ ఉండేది ఈ లవోదికయ అనేటువంటి పట్టణం లేదంటే సంఘం.